చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏదైతే తాను ఎన్నికల ముందు చెప్పినారో, నేను తప్ప నాకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఆయనకు ఉంది. దగ్గరగా ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ భగవంతుడు కానీ గొప్ప అవకాశం తనకే ఇచ్చారు. ఇంకెవరికి ఇలా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అవకాశం కానీ, ప్రతిపక్షంగా సరే ప్రధాన ప్రతిపక్షంగా 10 సంవత్సరాలు ఉన్నా, అంత ముందుగా కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు రామారావు గారు ఉన్నారు. తనకి ఇంత అపార అనుభవంతో తనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయకుండా, ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నానని అనుకొని కాంగ్రెస్ పార్టీని తిట్టో లేకపోతే ఇంకొకళ్ళని తిట్టో, తన సహజ ధోరణి ఎంతసేపు 24 గంటలు ఎవరినో ఒకళ్ళని తిట్టుకొని బతకడం తప్ప చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా, ఏదైతే ఈ వైట్ పేపర్స్ ఇచ్చారో అభూత కల్పన ప్రజలకు గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదు, 2004 ముందే రాష్ట్రం అభివృద్ధి జరిగింది, ఇప్పుడు నేను చేయగలను అనేటువంటిది ఒక వైట్ పేపర్స్ ఏదైతే ఇచ్చినారో ప్రజలకు ఒక అభూత కల్పనతో ఇచ్చినారో, వాటికి దాంట్లో వచ్చిన వైట్ పేపర్స్లో ఇండస్ట్రీస్, అగ్రికల్చరు వైట్ పేపర్స్కి ప్రజలకు వాస్తవం చెప్పడం కోసం కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని నియమించింది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఏమి చేశాము అనేటువంటిది ప్రజలకి చెప్పాలిగా. ఇప్పుడు మీరు అంతకన్నా గొప్పగా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, చేసి చూపించండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా 5వ తారీఖు దాంట్లో పెన్షన్స్ ఈ 10 సంవత్సరాల్లో, కానీ ఇప్పటివరకు పెన్షన్స్ వచ్చినాయి 200 రూపాయలు పెన్షన్ రాలేదుగా. వాగ్దానాలు రద్దు చేస్తున్నారు తప్ప ఆయన చేసే రద్దు అనేది ఏమి లేదు. మాట్లాడలేదు, ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేదు అని చెప్పేసి చెప్తుందంటే దాన్ని బట్టి అర్థం కావట్లేదండి. బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట. కుర్చీ ఉంది, కుర్చీ లేదు. ముఖ్యమంత్రి నీ ఇంటికాడి నుంచి పనిచేయచ్చు, ఇంట్లో కుర్చీ ఉందిగా, ఇంటికాడి నుంచి ఎక్కడి నుంచి పనిచేయచ్చు. మేమే అడ్డుపడ్డాం, చేయమనే చెబుతున్నాం. తీసుకోండి, మేము అంటలా, కానీ సీజన్ పోతుందిగా, మీ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. మీకు ఇక్కడ ఇది సైకిల్ అండి. మీరు 2004లో మాకు ప్రభుత్వం అప్పచెప్పే నాటికి రైతులకి 9,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల్లో 9,000 నుంచి 72,000 కోట్ల మేము తీసుకెళ్ళాం. ఒక సిస్టమ్ డెవలప్ చేసాం. మహిళా సంఘాలకి మీరు ఇచ్చేటప్పుడు 3,000 కోట్లు ఉన్నాయి, వాళ్ళ 13,000 కోట్లకి తీసుకెళ్ళాం. ఒక సిస్టమ్ని అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాం. నువ్వు 9,000 కోట్లు ఇచ్చినా 11% వడ్డీకి ఇచ్చాం, మేము 72,000 కోట్లు ఇచ్చినా వడ్డీ లేని రుణాలకి ఇచ్చాం. ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఖరీఫ్ సీజన్ అయిపోయిందిగా, అయిపోయిందా ఉందా? ఆగస్టుకి వచ్చాం, అది సెప్టెంబర్ ఆల్మోస్ట్ ఖరీఫ్ అయిపోతుంది. మళ్ళీ రబీకి వస్తున్నాం, ఎండ్లోకి వచ్చాం. మధ్యలో ఉన్నామో ఎండ్లోకి వచ్చామో సరిపోతుంది ఏదైనా కానీ. మరి జూన్లోనే ఖరీఫ్ రుణాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పాత బకాయిలు కట్టి కొత్త రుణం తీసుకొని రైతు పెట్టుబడి పెట్టుకోవాలి. ఆ సిస్టమ్ కొలాప్స్ అయింది. మేము అనేది ఏంటంటే, ఏ మాట అయితే నిన్ను నమ్మి ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారో ఆ సిస్టమ్ మళ్ళీ కొలాప్స్ అయితే ఏమవుతుంది? 2004 ముందు ప్రైవేటు రుణాలు తీసుకొని అందుకే ఆత్మహత్యలకు కారణమైంది. మళ్ళీ ఆ సిస్టమ్ని మేము దావలో పెడతాం కోసం మాకు 2 సంవత్సరాలు పట్టింది. వడ్డీ రాయితీ ఇచ్చుకొని ప్రధానమంత్రి గారిని మళ్ళీ ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది ప్రధానమంత్రి చేత బ్యాంకర్స్కి డైరెక్షన్ ఇచ్చిన తర్వాతనే 9,000 కోట్ల నుంచి 72,000 కోట్ల దాకా తీసుకుపోయినాం. ఇప్పుడు సిస్టమ్ కొలాప్స్ అయింది. నిన్ను నమ్మి డబ్బులు కట్టలేదు, రైతు అప్పు కట్టల, నమ్మే గారు కట్టలేదు, మహిళా సంఘాలు కట్టలేదు, రైతు కట్టల. ఆ సిస్టమ్ కొలాప్స్ అయితే మళ్ళీ ప్రైవేట్ రుణాలకు వెళ్ళిపోతాడు రైతు, పెట్టుబడి పెట్టడం ఆగలేడుగా. సీజన్ పోయిందంటే కాదు. అందుకని సీజన్లో చేయాల్సినటువంటి బాధ్యత నిన్ను నమ్మి రైతు కట్టలేదు. ఇక్కడ మేము టైం ఇవ్వడానికి మాకేమైనా తీసుకో, నువ్వేమన్నా ఫస్ట్ నువ్వు కట్టబాకు, నేను వచ్చి కడతాను, ఫస్ట్ సంతకం దాని మీద పెడుతున్నానని. ఫస్ట్ సంతకం దేని మీద పెట్టావు? కమిటీ వేయటానికి పెట్టావు. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి పెంచమన్నా పెంచలేదు మీరు. 1,500 రూపాయల నుంచి హెక్టార్కి 2004 నుంచి
2005లో పెంచాం, 7లో పెంచాం, 9లో పెంచాం, 11లో పెంచాం, 12లో పెంచాం, 10,000 రూపాయల దాకా తీసుకెళ్ళాం. మీరు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని అన్నారు, ఇవ్వండి, సంతోషం, వెల్కమ్ అండి. కానీ ఆ 10,000 ఇప్పుడు మనకి 1,375 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రైతులు బకాయింది. దాని గురించి మాట్లాడతలే ఇప్పుడు. మేమే మా మాట అప్పుడే వినటానికి ఉంది, 2 నెలలు అయింది, మా వినటానికి ఉంది, మేమేం పరిగెట్టట్లా. మాకు అంత ఆశ అయితే లేదు. ప్రజల తరఫు పార్టీ బాధ్యతగా మా బాధ్యత ఉంది, ఒక రాజకీయ పార్టీగా మాకు బాధ్యత ఉంది. గెలుపు ఓటముల సంగతి తర్వాత, ఎన్నోసార్లు గెలిచాం, ఎన్నోసార్లు ఓడిపోయాం. ప్రభుత్వం గెలుపు ఓటముల సంగతి తర్వాత, గెలుపు ఓటమి గురించి కాదు, లేకపోతే ఏదో గెలవాలనే కాదు. గెలవాలని అనుకుంటే ఆయన రుణాలు రద్దు చేస్తాం అనుకుంటే మేము ఇంకా ఎదురుస్తామని చెప్పేవాళ్ళంగా, చెప్పలేదుగా. సోనియా గాంధీ గారు చెప్పించాం రద్దు చేస్తామని, ఎందుకంటే చేయాల్సింది వాళ్ళు కాబట్టి. అందుకని మేము బాధ్యతను గుర్తు చేస్తున్నాం, ఒక రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన బాధ్యతను గుర్తు చేస్తున్నాం. లేకపోతే సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి రైతు మళ్ళీ ప్రైవేట్ రుణాల దగ్గరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ దగ్గర 3 రూపాయల వడ్డీకో 5 రూపాయల వడ్డీకో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మహిళా సంఘాలకు వచ్చేటప్పుడు మళ్ళీ మైక్రో ఫైనాన్స్ ఉండేది 2004 ముందు ఉండేది కదా. ఈ మధ్యకాలంలో మరి మైక్రో ఫైనాన్సెస్ అన్నీ కూడా తరిమే సంగతి మన రాష్ట్రం నుంచి. మళ్ళీ అవి పుట్టగొడుగులాగా పుట్టేటువంటి ప్రమాదం ఉంది. సిస్టమ్ని కొలాప్స్ కానివ్వకండి అని చెప్పేసి గుర్తు చేయటానికి